హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఏవైతే మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ అయ్యి చాలా బాగా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్ అనమాట. ఒక 10 నుంచి 15% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్స్ లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ అంటాం అనమాట. సో ఈ స్టాక్ రీసెంట్గానే బ్రేక్అవుట్ అయిందనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మేము ఆల్రెడీ షార్ట్ టర్మ్ గ్రూప్లో ఏదైతే ఉందో సో దాంట్లో మేము ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో 273 లెవెల్స్ దగ్గర ఇచ్చామన్నమాట. సో 270 నుంచి 274 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోమని చెప్పామన్నమాట. మంచి వాల్యూమ్స్తో బ్రేక్ అయింది ఆ టైంలో. సో అక్కడి నుంచి చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. ఈరోజు ఆల్మోస్ట్ 318 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. 16% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ప్రస్తుతం కూడా స్టాక్లో మంచి అప్ ట్రెండ్ ఉంది. ప్రీవియస్ ఏదైతే 300 లెవెల్ అయితే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందనమాట. ఆ రేంజ్ కూడా బ్రేక్ అయిందనమాట. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 300 నుంచి 310 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 325 మినిమం టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే సో 350 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ప్రియర్గానే ఇటువంటి ఏదైతే షార్ట్ టర్మ్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ప్రస్తుతం అయితే కనుక ఈ స్టాక్ మంచి అప్ ట్రెండ్లో ఉంది. 300 బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి మల్టిపుల్ డేస్ రీటెస్ట్ అయ్యి ఫెయిల్ అవ్వడానికి ట్రై చేసి మళ్ళీ కూడా బయ్యర్స్ వచ్చి పుష్ చేశారనమాట. సో దట్ కొంత పాజిటివ్ అనేది చెప్పొచ్చు అనమాట. 300 నుంచి 310 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో మినిమం 325 ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. వన్స్ ఇది బ్రేక్ అయితే అప్ టు 350 లెవెల్స్ విత్ ఇన్ 1 మంత్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట లక్ష్మీ కెమికల్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి నజారా టెక్. సో ఈ స్టాక్లో కొంత పాజిటివిటీ ఉంది. అంతేకాకుండా సో నిఖిల్ కామత్ గారు సో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా స్టాక్లో మంచి గా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ప్రీవియస్గా 750 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది మల్టిపుల్ టైమ్స్ సో టెస్ట్ చేసి ప్రస్తుతం చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. ప్రస్తుతం 900 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేయండి. సో 900 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 1 డే క్లోజింగ్ ఇవ్వనండి. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి. సో 1 డే క్లోజింగ్ ఇవ్వనండి. 900 నుంచి 910 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 950 సో అప్ టు 1000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో 840 లెవెల్స్ అలా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో అబ్జర్వ్ చేయండి. 1 డే రేపే బై చేయకండి. 1 డే అబ్జర్వ్ చేసి 900 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది నజారా టెక్ గురించి అడుగుతున్నారు. సో ఇది కూడా మంచి పాజిటివిటీ ఉందన్నమాట. స్టాక్ రేపు ఏమైనా సరే కొంత బ్రేక్ అయ్యి సో సస్టైన్ అయితే కనుక ఎల్లుండి మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. థర్స్డే రోజు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే అవాయిడ్ చేయండి గైస్. సో ఇది మనకి నజారా టెక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి HFCL ఫ్రెండ్స్. HFCLలో కూడా సో మంచి వాల్యూమ్స్తో స్టాక్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం 78 రూపీస్ దగ్గర ఉంది. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి గైస్. సో 75 లెవెల్స్ ఆ రేంజ్లో 75 నుంచి 76 రీజన్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 82 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్లోగా మూవ్ అయ్యే స్టాక్. సో హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. వన్స్ ఇది బ్రేక్ అయితే అప్ టు 90 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 75 నుంచి 76 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. సో లేదు రేపే కొంత పాజిటివ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. మినిమం 80 to 90 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది కూడా మంచి బ్రేక్అవుట్ స్టాక్. బ్రేకే రీటెస్ట్ అయ్యి సో ఈరోజు కొంత పాజిటివిటీ కనిపించింది అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట HFCL. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 500 లెవెల్స్ దగ్గర నుంచి 535 538 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. దీంట్లో మేము కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నాం. చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ 11 పాయింట్స్ ప్రాఫిట్. సో ఒక లాట్ వచ్చేసరికి 1250 అనమాట. చాలా బాగా ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో ఇది బ్రేక్ అయితే కనుక సో రేపు అబ్జర్వ్ చేయండి. 525 అబోవ్ సస్టైన్ అయితే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ అరౌండ్గా ఉంది. 525 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. మినిమం 550 సో 580 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట జూబ్లెంట్ ఫుడ్. ఈ 4 స్టాక్స్ కూడా మంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి. చాలా బాగా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్, సెకండ్ వన్ నజారా టెక్, థర్డ్ వన్ వచ్చేసరికి HFCL, ఫోర్త్ వన్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట షార్ట్ టర్మ్ స్టాక్స్ ఏవైతే మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ అయ్యి సో కొంత ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇటువంటి స్టాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అనేది చేయొచ్చు. సో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా అడగొచ్చు అనమాట. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉన్నాయి. క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ప్రియర్గా మీకు సో కాల్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ కానీ ఈక్విటీ కానీ ఆప్షన్స్ కానీ ఈ మధ్యకాలంలో మేము RVNL కానివ్వండి చాలా మంచి
ప్రాఫిట్స్, రైల్టెల్ కానివ్వండి చాలా మంచి ప్రాఫిట్స్, ఇర్కాన్, సో రైల్వే స్టాక్స్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 20 నుంచి 25% రిటర్న్స్ అనేది తీసుకున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.